100 రోజుల యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ అంటూ చూస్తా ఉన్నాం. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ప్రధాని నరేంద్ర మోదీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం పలు శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారం చేపట్టిన తర్వాత తొలి 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. మొత్తం 7 శాఖలపై ఆయన రివ్యూ నిర్వహించారు. 100 రోజుల ప్రణాళిక అమలుపై అధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. కాగా మొదటి 100 రోజులకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు మోదీ సూచించారు. ఆదివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ప్రధానంగా హీట్ వేవ్స్, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, వరుసగా సంభవించిన అగ్ని ప్రమాదాలు, రెమాల్ తుఫాన్ వంటి ప్రభావ అంశాలపై అధికారులతో చర్చించినట్టు తెలుస్తున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదయ్యాయి. దీనికి సంబంధించిన డేటాపై కూడా ఆయన ఐఎండీ అధికారులను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ చేపట్టారు. దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్తో పాటు పబ్లిక్ ప్లేస్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల ఓ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 7 నవజాత శిశువులు చనిపోయారు. రాజ్కోట్లోని గేమ్ జోన్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో 22 మంది చనిపోయారు. ఈ 2 ఘటనలకు సంబంధించిన కారణాలు తీసుకున్న చర్యల గురించి మోదీ ఆరా తీశారు. అగ్ని ప్రమాదాల నివారణకు రెగ్యులర్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. క్రమం తప్పకుండా అడవుల్లో ఫైర్ లైన్స్ మెయింటెనెన్స్ చేపట్టాలని చెప్పారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలపైన ఉన్నతాధికారులతో ప్రధాని చర్చించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందంటూ కూడా చెప్పారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వీస్తున్న వేడిగాలు, ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి మోదీకి ఐఎండీ అధికారులు వివరించారు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇయే కాదు, ఇంకా చాలా విషయాలపైన వాళ్ళు చర్చించారు. ఎలాంటి పనులు మనం చేయాలి, ఎట్లా చేస్తే ఏ లెక్కలు సరిపోతాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిలో ఇంకెలాంటి మార్పులు తేవాలి, మోడీ 3.0 అనేటువంటి విషయాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది కూడా చాలా బలంగా చర్చించినట్టుగా మనకున్నటువంటి సమాచారం అది. రైట్గా అంతకంటే ఇవన్నీ మేమే చెప్పేస్తే రానున్నటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటిది మనకి ఎట్లా తెలుస్తుంది? ఎక్సైటింగ్ ఉండాలి కదా కొంచెమైనా.